జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధలను తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. సో ఇదంతటికి కారణం ఒక వీడియోను మీకు చూపిద్దామనుకుంటున్నా. ఆడియో వినాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు మెసేజ్ చేశాక నేను మళ్ళీ మెసేజ్ చేశాను, లైక్ యూ వాంట్ మీ టు వెయిట్ అది ఇది అని చెప్తే లేదు ఇక్కడ ఇంకా లేట్ అయ్యేలా ఉంది, ఇది అలా సింపుల్ గా కూర్చొని మాట్లాడుకునే మ్యాటర్ కాదు కదా, మళ్ళీ అందులో ఇంకా ఎందుకు రిస్క్ ఫోన్ లో మాట్లాడడం అన్నట్టు నేనైతే మెసేజ్ పాస్ చేశానన్నమాట. ఏమన్నాడంటే 5 లక్షల, సరిగ్గా విన్నారా, 50 లక్షల, 5 లక్షల, 5 కోట్ల, 5 అన్న ఫిగర్ నువ్వు ఒకటే చెప్తున్నావు అంటే నేను కూడా షాక్ తిన్నాను. 5 అని అన్నాను, గుర్తుందా నీకు? 5 అని చెప్పేసి నువ్వంటున్నావు సిఆర్ అని, నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు 5 సిఆర్ అని. నేను బయటకు రాగానే ఏమన్నాను, అంతైతే అఫోర్డ్ చేయలేడు అని చెప్పానా అన్న? ఒక్కటి చెప్పనా, ఈ సోషల్ మీడియా ఈ పోస్టుల కోసం ఆ కోసం ఆయన లైఫ్ స్టైల్ ఏదో బయట పెట్టుకుంటాడు, కానీ అయినది ఇంటర్నల్ గా లైఫ్ స్టైల్ ఏందో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఎంత బ్రాండెడ్లు వాడి ఎంత షో ఆఫ్ చేసుకున్నా కూడా లోపల లైఫ్ ఏంటిదన్నా నాకు తెలుసు కదా. 5 కోట్లు ఎక్కడి నుండి తెచ్చిస్తాడు నేను అన్నాను అప్పుడే. నాకు తెలిసి ఇది వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి అది మ్యాటర్. అంటే మనం ఇంకా ఆయన నుండి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు కాబట్టి నేనేమంటున్నానంటే, ఆయన ఎవరో ఉన్నారు కదా, నాకు ఆయన పేరే నాకు రావట్లేదు, చల్లేరు రాజేష్ ఎవడ చెప్తారు, సారీ వాడు వీడు అంటున్నాను, సారీ. సో ఆయనకి ఈ మెసేజ్ పాస్ చేయలేమా మనము? అంటే అదే వాళ్ళ చిన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట, తనతో ఇంకా ప్రశాంతంగా మాట్లాడలేదు. నేననేది ఏంటంటే ఓకే ఇవన్నీ ఓకే కానీ మనము ఇది తెలియకుండా అది గెలిచేసి ఇప్పుడు వదిలేసామంటే వాడు చాలా ప్రెస్టీజియస్ తీసుకుంటారు. అది నేను ఇంకా గట్టిగా ఇది అవుతారు. ఇలా టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి వచ్చి కూర్చొని వేరంతా కొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేము చేయలేము, ఏం చేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు తెలుసు, నాకు అర్థమైంది ఆ పాయింట్. అందుకే అది అంటున్నా, మళ్ళీ మనం అది మన హెల్ప్ చేసి ఇంకా దాన్ని ఇది ఎరకాటంలో పెట్టలేం కదా. నేనేమంటానంటే ఇప్పుడు సార్ వాళ్ళంతా ఇది కాదంట, వాళ్ళకంతా ఇది లేదంట. 5 కోట్లు అయితే అఫోర్డ్ చేయలేదు. మనం చెప్పడానికేమో అది అంటుంది. వాళ్ళంతా అడుగుతున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది నువ్వు చేయగలిగిందంత నువ్వు చెప్తే. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే కంఫర్ట్ జోన్ ఏంటనే చెప్తే అయిపోతుంది. ఇప్పుడు ఆయన 5 కోట్లు అన్నప్పుడు అమర్ ఒక మాట నేను చెప్పనా, ఇప్పుడు అక్కడ ఆయన ఇచ్చిన ఏమంటారు 5 కోట్లు అనే ఫిగర్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వినోద్ స్వామి కూడా నన్ను నమ్మాలి కదా, 5 కోట్లు ఏ లెక్కలు అడిగారు అసలు అన్నట్టు. అంటే నేను నీకు మనలో మన మాట, నేను నీకు యాజ్ అ ఫ్రెండ్ గా నేను నీకు చెప్తున్నాను. రేపు ఆయన కూడా నన్ను 5 కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ. నీకు అర్థమైందా నా పాయింట్? ఆయన నా మాటని నమ్ముతాడా అనే క్వశ్చన్ మార్క్ లో నేను ఉన్నాను. ఆ ఫిగర్ వినగానే చూసావుగా నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బయటకు రాగానే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము? నేను అదే అంటుంది. ఇప్పుడు వాళ్ళు అడిగారంటే ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే చెప్పారు చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి, చేయాలి, ఇప్పుడు ఇచ్చుకోవాలి. అంటే ఇందులో బిఆర్ నాయుడు గారికి, ఇందులో ప్రేమకి రాంబాబు గారికి కూడా పోతుందా? అందరికి వెళ్తుంది. మూర్తి అందరికి, మూర్తి, ప్రేమ,
అబ్బో ఇంకా కనెక్ట్ అయ్యారు. అదే అంటున్నాను. మోడీ గారు ఆయన అందరూ కలిసి దాడి చేద్దాం అనేది వీళ్ళ ఈడియట్స్ లో పెట్టుకున్నారు. అది ఏంటండి అంత పెద్ద మంది అందుకన్నా చూసారు. సో మనీ ఇవి ఉన్నాయండి, చిక్కుముళ్ళు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలి అని. కానీ అది ఆయన ఏం చేశాడు, మనలో మన మాట ఇప్పుడు జస్ట్ మనలో మన మాట 5 కోట్లు అయితే ఆయన ఆఫర్ చేయలేదు అంటే ఆయన దగ్గర అంత లేదు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను నీకు పర్సనల్ గా చెప్తున్నాను. ఆయన లైఫ్ స్టైల్ అంత కాదు. ఎందుకంటే నేను దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇప్పుడు? ఈయన ఒకవేళ ఇలా సెటిల్మెంట్ చేసుకోకపోతే లేదండి, నేను ఏదో 50 లక్షల కంటే ఇచ్చిపోలేను, లేదా 1 కోటి రూపాయల కంటే ఇవ్వలేను అని ఏదైనా ఒక మాట చెప్తే నేనేమంటానంటే మనకేమొద్దు, నువ్వు వద్దు నేనే వాళ్ళకు మాట చెప్పేసాం అనుకో, వాళ్ళకంటే ఇది ఏదంట్లయినా ఆయన కూడా చేయలేదంట, ఇది ఆయన రేంజ్ అయితే ఇది, దీంట్లో అయితే ఏమన్నా మీరు చేయగలుగుతారంటే కూర్చున్నామని అని చెప్పేసి మనం స్టిప్ అయిపోవచ్చు. నేనంటే అది ఆయన్ని చెప్పమను చేయగలను అంటే అది. ఎందుకంటే నువ్వు నేను ఇప్పుడు నన్ను ఇచ్చేసావు, నేను తీసుకెళ్ళాను, నీకు క్లియర్ గా నేనే మాట్లాడుతున్నాను, నేను ముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. ఈ విషయంలో చెప్తున్నాను కదా, అసలు నన్ను అక్కడ వరకు తీసుకెళ్లడమే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. నేను చెప్తున్నాను కదా. అయ్యో నువ్వు నీ మొహంలే మనలో మనకి ఎందుకు లేదు. నేను నా సంబంధం లేకపోయినా సరే నువ్వు అడిగావని చెప్పేసి నేను దాన్ని అప్పటికప్పుడు పంపించాను. ఏ కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అవన్నీ పంపించాను నీకు. నేనే మాట్లాడి ఇది సెటిల్ చేయగలుగుతామండి ఆయనతో మాట్లాడి ఇలా కాదండి, సరే మీరు ఎంత ఇవ్వగలరో ఏం చేస్తారో చెప్పండి, లేదా వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి అక్కడ నచ్చితే చదువుతారు, లేదంటే నేను నా ఫ్రెండ్ స్కిప్ అయిపోతాం, ఆ తర్వాత మీరు ఏమొస్తుందో అదంతా మీరు చూసుకోండి అని చెప్తే అయిపోతుంది. నేనంటే అది ప్రవీణ్ గారికి చెప్తాం. ప్రవీణ్ గారు కరెక్ట్ చేస్తుంటాడు, ఏమండి ఆయన 1.5 గంట ఎవరైనా 1 కోటి రూపాయలు గంట ఇవ్వను అంటాడు, ఇవన్నీ పరిస్థితి అంటే వాళ్ళు సార్ రమ్మ వచ్చినంత ఏదో ఒకటి ఇచ్చేసారు, రమణ ఇది అంటే కూర్చుంటారు, లేదంటే వద్దులే మనం చాలా మందికి ఇచ్చుకోవాలి, ఇది చేసుకోవాలి, వర్కౌట్ కాదు అంటే లైట్ తీసుకుంటారు. అది నేను అంటుంది. ఇందులో మూర్తి కూడా తీసుకుంటాడంటావా పక్క? ఖచ్చితంగా రాము 250 రూపాయలు 300 500 రూపాయలు ఇవి కూడా వాళ్ళు రాము. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద అమౌంట్ చాలా ఎక్కువ కదా మరి. చెప్తా అవి కూడా వాళ్ళు 500 అవుతారు. ఇప్పుడు వాళ్ళకి అందరూ ఆయన చెప్పే లెక్క ఏంటి, ఆయన చెప్పే లెక్క అందరికి 30-40 ఇచ్చుకుంటూ వెళ్ళాలి, అన్ని అన్నింటినీ చేసుకుంటూ వెళ్ళాలి. ఛానల్ హెడ్లకి నేను చిల్లర ఇట్లాంటి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఛానల్ హెడ్లు అంటే మళ్ళీ వాళ్ళ గట్టిగా సమర్పించుకోవాలి, అవన్నీ చేయాలని చెప్పేసి ఆయన లీట్లో ఇది ఉన్నాయి. కానీ మనం ఎంత చేయగలం, ఎంతవరకు దాంట్లో వాడు చేయగలరా లేదా అని చెప్తే అయిపోద్ది అంతే. అంటే నేను రేపు ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా అని నీకు చిన్న ఇస్తాను చూడు, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో డీల్ చేస్తే అప్పటికి నేను కూడా రానంటే రామరు నువ్వు అని నువ్వు లోపలికి వచ్చే లోపలికి నువ్వు కూడా రా, నువ్వు ఉంటే వింటుందంటే సరే నేను ఒక ఆడపిల్ల మొత్తం లోపలికి పంపించిన కరెక్ట్ కాదని వాళ్ళ కోట్లు వేసేద్దాం. ఆయన ఒకటి చెప్పమను, మనం జస్ట్ కన్వే చేద్దాం ఇదని. వాళ్ళు అది ఓకే అనుకుంటే ఇది అవుతారు, లేదంటే మనం జస్ట్ చెప్పగలిగాము. నువ్వు స్క్రీన్ షాట్ అదేంటది ఆ కంప్లైంట్ కాపీలు పంపించమన్నా పంపించాను, ఆ తర్వాత ఏదో అనుకున్నా వర్కౌట్ కలిసి మనం వెయిట్ తీసుకున్నాం. అది అమ్మో లేదమ్మా, లేదు ఇక్కడికి ఎందుకు చేసేద్దాం. నేను బయట కూర్చున్నప్పుడు ఏమన్నాను చూడండి తనే చూస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ నాకెందుకు నేను తీసుకొచ్చాను, నేను ఉన్నాను పక్కన, తన పక్కన ఉండి నేను దానికి నువ్వేది చెప్పేసి ఇది ఏది ముసుగులో కుదిరేట్లు కదండి, మాకు వేరే ఇంట్రెస్ట్ కూడా లేవు, ప్లీజ్ చెప్తే అదంతా వాళ్ళకి చెప్తాం. వాళ్ళకు నచ్చితే రమ్మంటే ఇలాంటి ఎలి కావండి, లేదంటే అవ్వదని చెప్తారండి, మీరు చెప్పేస్తానంటే ఇంతవరకు అయితే మేము తీసుకుంటామండి. ఇప్పటికే మనం కొంచెం అంటే ఎక్కువ తీసుకుని వెళ్ళాం, అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఏదో సెటిల్ చేస్తాం. అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇలా ఉంటాయా సిటీ ఈవెంట్స్ అంటే? వామ్మో నేను ఎక్కడికి వచ్చాను, ఏం జరుగుతుంది నా వెనకాల? నాకు అసలు ఇప్పుడు నాగేంద్ర వచ్చారు కదా గణపతి గంటలేదు. అవునవునవును. ఇప్పుడు తెలుగు ఇరిగేటెడ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ హైదరాబాద్ చెప్పి నడుస్తుంది. ఇప్పుడు రంగనాథ్ అని చెప్పేసి కమిషనర్
ఇప్పుడు అక్రమ కట్టడాలు మొత్తం కూల్చున్నాడు అనమాట వీటిలో కట్టిన అన్ని. దాంట్లో అది జరిగిన పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అక్కడ సెటిల్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎస్సా నోనా లేదంటే స్టిల్ వెయిట్ చేద్దాం, ఇంకా ఏదైనా మాట్లాడాలని ఉంది అంటే మెసేజ్ చేశాను నాకు. ఒక జ్యోతిష్ కొడుకు 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేదు. నేను డల్లైపోతే ఇంట్లో వాళ్ళు డల్లైపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అడిగినా దాంట్లో 5% కూడా రాదండి. అతనికి సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వేణుశ్రీ అని చేసేస్తారు. నాకు అలా వృధగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో తెలుసుకుంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లో ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? ఎవరు బాధ్యులు? దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి. దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది. రాంబాబు గారు, టీవీ రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెట్టారు, ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజ్ ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ప్రేమంగా పెట్టుకోండి, మేము ఇంకా ఏమి చెయ్యలేము. ఇది మా మరణ భాగములు అనుకోండి, ఏమన్నా అనుకోండి. వీళ్ళు మానసికంగా కూడా వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు. కానీ నేను మొన్న జర్నలిస్ట్ మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లు, ఒక 100 వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళన్నా కొంచెం అవుతారు కదండి, వాళ్ళు కూడా పెట్టారు. మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు. అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీహిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్ అక్కడికి వెళ్ళి నేను ఆపర్చాను. ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బద్దలిస్తే మేము ఇంకా బయటపడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిష్యం చెప్తున్నందుకు 5 కోట్ల మీద డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు? ఎంతమంది చంపేస్తున్నారు? మీరు ఖచ్చితంగా పర్వాలేదు. ఈ కేసులో ఏదైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే